వెల్కమ్ టు మెట్రోపల్స్. నేను శాలిని. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్లో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్. పామ్ ఆయిల్ సాగుతో అధిక లాభాలన్న తుమ్మల. బీసీ రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తానని అనడం విడ్డూరంగా ఉంది. కవిత డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టిందన్న బీర్ల ఐలయ్య. ధాన్యం టెండర్లలో కుంభకోణం జరిగింది. డబ్బు ప్రైవేట్ ఖాతాల్లోకి వెళ్లిందన్న గంగుల. మూసీ ఆక్రమణలపై హైడ్రా కొరడా. పార్కింగ్ షెడ్లను తొలగించిన అధికారులు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ఉద్రిక్తత. భక్తులకు పోలీసులకు మధ్య తోపులాట. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి రైతులను ఆదుకునే దిశగా పనిచేస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వికారాబాద్ జిల్లా కోత్రేపల్లిలోని కాసాని జ్ఞానేశ్వర్ వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పామ్ ఆయిల్ పంట సాగుతో అధిక లాభాలు ఆర్జించడంతో పాటు 3 సంవత్సరాల పాటు అంతర్గత కూరగాయ పంటలతో వ్యవసాయం సాగు చేయవచ్చని మంత్రి తెలిపారు. పామ్ ఆయిల్ పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులతో ఆర్థికంగా బలపడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. పంటల గురించి కానీ వేరే హార్టికల్చర్ పంటలకి ఏది అవకాశం ఉంటుంది. ఈ జిల్లాలో అన్ని మోడల్ పంటలు ఉండాలి, అధిక దిగుబడి వచ్చే పంటలు ఉండాలి, అధిక ఆదాయం వచ్చే పంటలు ఉండాలి. రైతు స్థిరంగా నిలబడి కాలు మీద కాలేసుకొని మీసం మీద చేసుకొని బతికే రోజులు మనం చూడాలి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి స్పీకర్ గారి యొక్క ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నా శాఖ పరంగా ఆయన ఏది ఆదేశిస్తే అది చేసేదానికి పెద్దలు జ్ఞానేశ్వర్ గారు 100 ఎకరాలు ఒకే రోజు ఈ రోజు సుమారు 650 ఎకరాలు పెడుతున్నారు. తప్పకుండా ఈ జిల్లాకు సంబంధించి రాష్ట్రంలో కూడా ఇప్పటికి 5-6 ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాం. మీ జిల్లా వికారాబాద్ జిల్లా తాండూరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 104 స్కూల్స్ను నెలకొల్పడం జరుగుతుందని అన్నారు. అలాగే ప్రగతిలో విద్యార్థుల రేపటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గ్రామీణ స్థాయి విద్యార్థులకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ప్రపంచంతో పోటీపడే విధంగా పేరు ప్రఖ్యాతులు తేవడమే లక్ష్యంగా ఈ స్కూల్ను నెలకొల్పడం జరుగుతుందని స్పష్టం చేశారు. దేశమంతా గర్వించేటువంటి ఒక అద్భుతమైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి వాళ్ళ ముందు కార్యక్రమం చేసుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తద్వారా ప్రపంచంతో పోటీ పడేటువంటి ఇంగ్లీష్ మీడియంతో ఉండేటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండేటువంటి ఈ స్కూల్స్ ని వారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 104 స్కూల్స్ ని ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేస్తున్నారు. ఈ స్కూల్స్ ఒక గేమ్ చేంజర్ గా, అంటే ప్రపంచంతో పోటీ పట్టడమే కాదు, విద్యలో ప్రగతిలో కూడా ఈ స్కూల్స్ ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థులు రేపటి భవిష్యత్తు నిర్మాతలుగా. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు కాంటోన్మెంట్ ఎమ్మెల్యే. బోయిన్పల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు కాంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అగాఖాన్ సోషల్ వెల్ఫేర్ బోర్డు వారు నాయ్పేట్ సిబ్బందితో కలిసి చేపట్టారు.
Okay, keep smiling. Excuse me, थोड़ा पीछे आ जाओ ना. ఎమ్మెల్సీ కవిత డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిందన్నారు ప్రభుత్వ విప్ బి లైలయ్య. బీసీ రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తానని కవిత ప్రకటించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కవితకు బీసీలు గుర్తుకు రాలేదని విమర్శించారు. తెలంగాణలో డైవర్ట్ పాలసీ చేయడానికి ఏదో దీక్ష చేస్తా అంటున్నావు. ఏ హోదాలో నువ్వు దీక్ష చేస్తావు? మా ముఖ్యమంత్రి 5, 6, 7 తారీఖున మా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరం కలిసి ఢిల్లీ నడిపోతున్న మేము ధర్నా చేయడానికి సిద్ధమైతే నువ్వు దాన్ని డైవర్ట్ పాలసీ చేయడానికి ఇలా గల్లీలో ధర్నా చేస్తా అంటున్నావు. నువ్వు బీసీల పక్షపాతి అయితే, బీసీల మీకు ప్రేమే ఉంటే మీ అయ్యను, మీ బావను, మీ అన్నను తీసుకొని వచ్చి ఢిల్లీలో ధర్నా చేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ బీజేపీతో దోస్తాన్ చేసి ఇవాళ గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తాన్ చేసి లాలూచి మీ చీకటి ఒప్పందాలు బయటపడతాయని చెప్పి బీజేపీకి సపోర్ట్ చేసి ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి బీసీల కోసం బీసీ పక్షపాతిగా కొట్లాడుతుంటే మేము 5, 6, 7 తారీఖులో ఢిల్లీలో పెద్ద ఎత్తున 1000 మందితో ధర్నా చేస్తామంటే. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు చేశారు. ధాన్యం టెండర్లలో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సిన డబ్బు ప్రైవేటు ఖాతాలోకి వెళ్లిందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఎందుకు స్పందించడం లేదన్నారు. కుంభకోణంలో సీఎం, మంత్రి అధికారుల పాత్ర ఉందని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎత్తురా బాబు అంటే వీళ్ళందరూ కూడా ఆ బస్సాలల్లో పైసలు ఎత్తుకుంటారు. రైస్ మిల్ దగ్గర ఉన్న బస్సాల నిండా పైసలు ఎత్తుకునే పరిస్థితి ఈరోజు రావడం జరిగింది. ఇప్పటికీ రైస్ మిల్లులు ఏమంటారు, ప్యాడీ మా దగ్గర ఉన్నది, చెడిపోయిన ప్యాడీ మా దగ్గర ఉన్నది, దాన్ని మీరు మొత్తం చూసుకున్న తర్వాత టెండర్ వాడుకున్నారు 5 ఏజెన్సీలు, మా ధాన్యాన్ని మీరు తీసుకుపోండి అని చెప్పి రైస్ మిల్లలు అంటారు. కానీ వీళ్ళు ధాన్యం తీసుకుపోము, మాకు అదనంగా డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఈరోజు చట్ట వ్యతిరేకంగా ఏ రోజు కూడా రైస్ మిల్లు డబ్బులు ఇస్తాను టెండర్ లేదు. రైస్ మిల్లలు ఇచ్చేది అక్కడ ఉన్న చెడిపోయిన ధాన్యాన్ని ఎత్తుకోవడం. ఈరోజు అఫీషియల్గా మీరు మనీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అది 2007 కాదు 2235 అఫీషియల్గా ఉండగా ఈరోజు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తానని కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ అన్నారు. నియోజకవర్గంలోని 6వ వార్డు రామన్నకుంట చెరువు, సీతారాంపురం లోతట్టు ప్రాంతంలోని 15 కాలనీల ప్రజలతో కలిసి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వలన 15 కాలనీల ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వలన అభివృద్ధి కుంటుపడిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పుడు అడిగితే కూడా 1100 కోట్లు డ్యూ ఉంది సెంటర్ మన కంటోన్మెంట్ బోర్డుకి. మీకు ఐడియా ఉందండి, 1100 crores డ్యూ ఉంది. వాళ్ళు ఇవ్వడం మీరు ఇచ్చేయండి, కానీ 1100 కోట్లు డ్యూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు రావాల్సింది. ఆ 1100 కోట్లు ఎంత డెవలప్మెంట్ అయితే 1100 కోట్లు కాదు, 11 రూపాయలు కూడా వాళ్ళు ఇచ్చేలేని పరిస్థితి. అక్కడ కాకుండా ప్రతి విషయంలో కూడా మన స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే కూడా మనకు అన్నిటికీ ఎన్ఓసీలు అవసరం. ప్రతి దాంట్లో ఆంక్షలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ సమస్యలన్నీ నాకు తెలుసు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నాకు వీటికి ఫండ్స్ కావాలి, వీటికి ఫండ్స్ అలర్ట్ చేయమంటే వారన్నిటికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా మళ్ళీ మన ప్రతిదానికి కంటోన్మెంట్ బోర్డు. గత 10 నెలల క్రితం మంజూరైన రోడ్ల మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ముందుకు సాగనివ్వడం లేదని స్థానిక కార్పొరేటర్ మాధవరం రోజాదేవి జేజీఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేయడంలో నిజం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రకాంత్ అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు వెళ్తున్న అరికెపుడి గాంధీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అభివృద్ధి పనులతో ప్రజల్లో ముందుకెళ్లాలి తప్ప అసత్య ప్రచారాలతో కాదని స్పష్టం చేశారు. 2 రోజులుగా మాజీ కార్పొరేటర్ గారు రంగారావు వెళ్ళి జీహెచ్ఎంసీలో ఎమ్మెల్యే గారి పైన అనుపమ హాస్పిటల్ బ్యాక్ సైడ్లో ఉన్న రోడ్డు ఒక ఆరోపణ ఇచ్చారు. సరే, అది పక్కన పెడదాం. అది 10 నెలల కింద శాంక్షన్ అయిన వరకు అన్నారు. ఇప్పుడు మనం ఉన్న రోడ్డు ఇది, ఈ రోడ్డు కూడా 10 నెలల క్రితం శాంక్షన్ అయింది. మరి ఈ రోడ్డు ఎవరు ఆపారు?
దీనికి కూడా సంబంధం అంటే ఎవరో ఒకరు చెప్పాలి కదా, ఎమ్మెల్యే రాపారా, కార్పొరేటర్ రాపారా, ఇంకో రాపారా, చంద్రకాంత్ రాపారా, నీరెడ్డి రాపారా, లింగం రాపారా, ఎవరో ఒకరు రాపి ఉండాలి కదా. మరి ఈ రోడ్ ఎవరు రాపారు? దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ దీని ఎందుకు లేదు? అక్కడ ఉన్న ఆరోపణ కొద్దిగా వేరేగా ఉన్నది. అక్కడ ఉన్న బిల్డర్కు మీకు ఏదో ఆర్థిక లావాదేవీలు జరిగినాయని ఆ అపార్ట్మెంట్ వాసులు ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారు. దాని మీద మీరు సమాధానం చెప్పండి. ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, మేము దాన్ని మేము అనట్లేదు. మేము ఏ రోజు బయటకు వచ్చి ఆరోపణ ఉందని బేగ్గా ఒక మాట అనేలేదు మీ పైన. మీ అంతలో మీరు బయటకు వచ్చి అన్నారు కాబట్టి మేము అనాల్సి వస్తుంది. సింగరేణి సీఎండీ చైర్మన్ బలరాం నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిజాం కళాశాలలోని విద్యార్థులకు పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేశారు గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ చౌహాన్. ఈ సందర్భంగా వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్, సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో ఎంతో కష్టపడి నిరుపేద తండా నుంచి వచ్చిన బలరాం నాయక్ నేడు సింగరేణి సంస్థను బలోపేతం చేసి ప్రభుత్వానికి లాభాల దిశగా తీసుకురావడం గర్వంగా ఉందని తెలిపారు. సింగరేణి సంస్థ సిఎండి చైర్మన్ బలరాం నాయక్ ఐఆర్ఎస్ గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్పోక్స్ పర్సన్ అదేవిధంగా గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జన్మదిన వేడుకలను నిజాం కళాశాలలో కేక్ కట్ చేయడంతో పాటు బుక్ల పంపిణీ చేస్తూ ఘనంగా నిర్వహిస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి, దాంతోపాటు ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఢిల్లీ పార్లమెంట్ దాకా తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు అన్నగారికి, ఉదయ గారికి, యువ తెలంగాణ పత్రిక చైర్మన్ కిరణ్ అన్న గారికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నాము. అదేవిధంగా గురుకులాల అడ్మిషన్స్ మీద వస్తున్న ఆరోపణలపై సెక్రటరీ అలుగు వర్షిని స్పందించారు. గురుకులాల్లో ఇంటర్ తప్ప మిగిలిన తరగతులకు సీట్లు నిండాయన్నారు. మెరిట్ లిస్ట్ ఆధారంగానే సీట్లు భర్తీ జరిగాయని అన్నారు. అలాగే సీట్లు ఇప్పిస్తామనే దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మ ఆలయం కూల్చివేయడంపై భక్తులు, స్థానికులు, హిందూ సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నాగుల పంచమి సందర్భంగా భక్తులు, హిందూ సంఘాలు స్థానికులతో కలిసి కరాటే కళ్యాణి బోనాలు సమర్పించేందుకు ఆలయం వద్దకు చేరుకున్నారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో భక్తులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారీగా తరలివచ్చిన భక్తులు గుడి వద్దకు వెళ్లి బోనాలు సమర్పించారు. గుడిని పునర్ప్రతిష్ఠించే వరకు ఆందోళనలు చేపడుతూనే ఉంటామని హెచ్చరించారు. అనుగ్రహంతో ఈ రోజు మళ్ళీ గుడి పునఃప్రతిష్ఠ చేసుకోవాలని అందరూ ఆడవాళ్ళు, మగవాళ్ళు, అమ్మవారు మేమందరం కలిసి ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయలు ఇవ్వండి, 2 లక్షలు ఇవ్వండి అని అడుగుతున్నారట. మసీదులకి వాటికి మూసీ నది ఆక్రమించి నిర్మించిన పార్కింగ్ షెడ్లను తొలగించింది హైడ్రా. చాదర్ ఘాట్ బ్రిడ్జి ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టారు అధికారులు. చాదర్ ఘాట్ బ్రిడ్జి నుంచి ఉస్మానియా మార్చురీ వరకు ఉన్న ఆక్రమణలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో కూల్చివేతలు చేపట్టారు. మూసీ నదిని ఆక్రమించి వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు ఆక్రమణదారులు. మూసీ నదిలో మట్టిపోసి మరీ షెడ్డులు నిర్మించి కిరాయికి ఇస్తున్నారు ఆక్రమణదారులు. దీంతో హైడ్రాను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు స్థానికులు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా సుమారు 10 ఎకరాల స్థలంలో ఆక్రమణాలు తొలగించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. మూసాపేట, ఆంజనేయ నగర్లో ఆక్రమణాలు తొలగించింది హైడ్రా. 2000 గజాల పార్క్ స్థలాన్ని కబ్జా చేసి టెంట్ హౌస్ దుకాణం నిర్వహిస్తున్నాడు యాసిన్ అనే వ్యక్తి.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన హైడ్రా హుడా లేఅవుట్ ప్రకారం 2000 గజాలను పార్కు కోసం కేటాయించిన స్థలంగా నిర్ధారించారు. కబ్జా చేసి నిర్మించిన టెంట్ హౌస్ను కూల్చివేశారు అధికారులు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించుకునేందుకు డిసెంబర్ 13 పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు సెయింట్ టెరిసా పూర్వ విద్యార్థుల అసోసియేషన్ అధ్యక్షుడు చక్రధర్ యాదవ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యదర్శి ధనశేఖర్ రెడ్డి కోశాధికారి శ్రీనివాస్ కుమార్లతో కలిసి మాట్లాడారు. 1968 నుంచి 2025 వరకు తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులమంతా కలిసి గురువులను సన్మానించుకునేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. Proud to be the alumni of St. Teresa's Girls High School, which has given me beautiful memories. I look forward to meet all my dear friends whom I was sharing beautiful memories in my childhood and get registered. Let's all meet and revive all our childhood memories and extend friendship to all the new members, and also in a way we will connect and give back to the society, which is our prime responsibility. We have seen so much of kindness when we were small and young. Let's nurture it and give it to the future generation also, and also help the organizing team to look into the logistics. What are the things we have to prepare while welcoming you all? May it be the food or the written gifts or the arrangements in the hall or whichever way. So it helps us when you register first, and the website is given, teresaalumni.org. Okay, this is the website, and I'm sure our messages will reach you and you would be showing a lot of enthusiasm to join us. Thank you very much. Association from St. Teresa's High School, Eragada. This is the third grand alumni we are going to conduct in the month of December, second Saturday. Now the enrollment is going on. Kindly register yourselves with the QR code and through our website to know the participation for the event. The event is going to be very grand. With all the pupils, we are going to make this a great success. Wish everybody will take this opportunity and join us. Thank you. Association from St. Teresa's High School. గోవా నుంచి అక్రమంగా తీసుకువస్తున్న మద్యం బాటిళ్లను జిల్లా టాస్క్ ఫోర్స్ DTF టీం సభ్యులు పట్టుకున్నారు. చిరాగ్పల్లి చెక్పోస్ట్ వద్ద DTF CI శంకర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. కారులో వివిధ బ్రాండ్స్కు చెందిన 162 మద్యం బాటిల్ తీసుకొస్తుండగా పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసి మద్యం బాటిళ్లతో పాటు కారును స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో నల్లమందు కలకలం రేపుతుంది. అత్తాపూర్లోని పాండురంగానగర్లో 750 గ్రాముల నల్లమందును పట్టుకున్నారు. జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ CI ప్రవీణ్ రాజస్థాన్కు చెందిన దినేష్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 3,50,000 రూపాయల విలువ చేసే నల్లమందు, ఓ బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
నాగుల పంచమిని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ ప్రజలు తమ దేవాలయాలను సందర్శించి దర్శించుకున్నారు. ఉదయం నుంచే మహిళలు పాముల పుట్టల వద్దకు చేరుకొని నైవేద్యాలు సమర్పించి పాలుపోసి సల్లంగా చూడమ్మ నాగమ్మ అంటూ మొక్కులు తీర్చుకున్నారు. పట్టణంలో పుట్టలు ఉన్న పలు ప్రదేశాలలో మహిళలతో సందడిగా మారాయి. పాముల పుట్టల్లో పాలుపోసేందుకు పట్టణ మహిళలు వందలాదిగా తరలివచ్చి నాగదేవతకు పాలుపోసి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంతానం లేని దంపతుల ఆవేదనను క్యాష్ చేసుకోవాలని చూసిన డాక్టర్ నమ్రత అందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకుంది. ఐవీఎఫ్ చేస్తే 2 నుంచి 3 లక్షలే వస్తున్నాయనుకుంది. ఎలాగైనా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనుకుని అడ్డదారులు తొక్కింది. సరోగసి అని చెప్పి 9 నెలలు డబ్బులు గుంజడమే టార్గెట్గా పెట్టుకుంది. బిచ్చగాళ్లకు బీరు బిర్యానీ ఇచ్చి వారి వీర్యం సేకరించినట్టు పోలీసులు గుర్తించారు. చదువుకున్న వారికి వీర్యానికి 4,000, అడ్డా కూలీల అండాలకు 25,000 రేట్ కట్టింది. కొందరికి పోర్ను వీడియోలు చూపించి మరీ వీర్యం సేకరించేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సికింద్రాబాద్ ఇండియన్ స్పెర్ముటెక్ క్లినిక్ పైన దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇప్పటికే సృష్టి కేసుల నిందితులను కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. బ్లఫ్ మాస్టర్ మూవీని మించిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన 4, తెలంగాణకు చెందిన 3 వ్యక్తులు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. గాండిపేటకు చెందిన బాధితుడిని నమ్మించి ఈ నెల 18న ఆదిలాబాద్లో పైసల వర్షం కురిపిస్తామని డెమో ఇచ్చారు. 21 లక్షలు తీసుకొని వస్తే వాటిని 4 కోట్లుగా వర్షం కురిపిస్తామని నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు 21 లక్షలు తీసుకురాగానే పూజలు చేస్తున్నట్టు నమ్మించి అతని నుంచి డబ్బులు కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 5 నిందితులను పట్టుకొని వారి నుంచి 18 లక్షల నగదు, 1 గ్రాము బంగారం, ఫేక్ నోట్లను స్వాధీనం చేశారు. ఇది వాల్టీ మెట్రోపోలిస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.